జై తెలంగాణ అంటూ సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ గడ్డ మీద మళ్లీ తెలుగుదేశానికి పునర్వైభవం వస్తుందని అన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఆంధ్రలో 2019 నుండి 2023 వరకు జరిగిన పాలనలో ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతల సమావేశంలో సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ గడ్డ మీద మళ్లీ తెలుగుదేశానికి పునర్వైభవం వస్తుందని అన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఆంధ్రలో 2019 నుండి 2023 వరకు జరిగిన పాలనలో ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకుంటే అభివృద్ధిలో తెలంగాణతో పోల్చుకుంటే 100% వెనక్కి ఏపీ ఉండేదని చెప్పారు. మోదీ చెప్తున్నట్టు 2047 వరకు వికసిత్ భారత్ ప్రపంచంలో నంబర్ 1గా ఉంటుందని తెలిపారు. జై తెలంగాణ అంటూ సమావేశాన్ని ముగించారు. జై తెలంగాణ అంటూ సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ గడ్డ మీద మళ్లీ తెలుగుదేశానికి పునర్వైభవం వస్తుందని అన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఆంధ్రలో 2019 నుండి 2023 వరకు జరిగిన పాలనలో ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతల సమావేశంలో సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ గడ్డ మీద మళ్లీ తెలుగుదేశానికి పునర్వైభవం వస్తుందని అన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఆంధ్రలో 2019 నుండి 2023 వరకు జరిగిన పాలనలో ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. రెడీగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి, ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకుంటే అభివృద్ధిలో తెలంగాణతో పోల్చుకుంటే 100% వెనక్కి ఏపీ ఉండేదని చెప్పారు. సో మోదీ చెప్తున్నట్టు 2047 వరకు వికసిత్ భారత్ ప్రపంచంలో నంబర్ 1గా ఉంటుందని తెలిపారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మనం అంటే ఇటు తెలుగుదేశం పార్టీ అయితే ప్రధానంగా ఇటు చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే గతంలో మనం చూసాము విజన్ 2020గా ఆయన ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ విజన్ 2020 అన్నప్పుడు చాలా మంది ఇదేంటి అని అపహేళన చేశారు, అపహాస్యం చేశారు, అసలు ఏమిటి అనేటువంటి స్థాయిలో కూడా ప్రశ్నలు లేవనెత్తినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసాం. కానీ అనంతరం ఇటు చంద్రబాబు నాయుడు ఇటు హైదరాబాద్ లో ఐటీని పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చేయటం, అదేవిధంగా ఈ ఐటీకి సంబంధించినటువంటి దిగ్గజాలను కూడా హైదరాబాద్ కి రప్పించడంలో చంద్రబాబు నాయుడు సఫలీకృతమైనటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, ప్రత్యేకించి ఇతర దేశాల్లో ఐటీ రంగ సంస్థల్లో కూడా ఎక్కువ మంది ఇటు తెలుగు రాష్ట్రాల వారే ఉండటం కూడా చాలా విశేషంగానే చెప్తూ ఉంటారు. దీంతో విజన్ 2020 అంటే ఏ విధంగా ఉంటుంది, డెవలప్మెంట్ ఎట్లా వెళ్ళొచ్చు అనేటువంటిది అయితే అప్పుడు అంటే తర్వాత అభివృద్ధి ఫలాలు అనేటువంటి ఆ చేతికి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి ఉంటుంది అనేటువంటిది అయితే కనపడినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో విజన్ 2047 అంటూ కూడా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నినాదం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో అంటే ఇటు ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఇవ్వాలి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలి అనేటువంటి అంశం ఒకటి కనిపిస్తుంటే, ఇటు అట్ ద సేమ్ టైం
ఇటు హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో అంటే బలమైనటువంటి క్యాడర్ ఉన్నప్పటికీ కూడా నాయకులంతా కూడా ఇతర పార్టీల వైపు వారు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం అనూహ్యంగా చంద్రబాబు నాయుడుకి ఇటు కేంద్రంలో పూర్తి స్థాయిలో పట్టుండటం, అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తంగా ఈ రెండు అంశాలకు సంబంధించి ఇక తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో ఏకాగ్రత పెట్టడమే కాకుండా ఇటు పార్టీని బలోపేతం చేయాలి, బలమైనటువంటి క్యాడర్ ఉన్న నేపథ్యంలో క్యాడర్ ని మరింత బలోపేతం చేసి ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చేటువంటి దిశగా కూడా ముందుకు వెళ్లాలనేటువంటి స్థాయిలో కూడా చంద్రబాబు అయితే అడుగులు వేస్తున్నారు. దీనికి ప్రత్యేకించి ఊతాన్నిస్తున్నట్లుగా జై తెలుగుదేశం జై తెలంగాణ అంటూ కూడా చంద్రబాబు నాయుడు మొన్న ప్రసంగించినటువంటి తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చర్చనీయాంశంగా మారింది అనేటువంటిదే మనం చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక బలమైనటువంటి ముద్ర వేసే దిశగా అదేవిధంగా మరలా ఇక్కడ అంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలో పుంజుకొని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కూడా అయితే రాజకీయంగా కూడా పావులు కదుపుతున్నారు చంద్రబాబు అనేటువంటి విధంగా కూడా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ తేజ.